తాకట్టులో ఉన్న బంగారానికి తక్షణ విముక్తి. ఈ రోజు మార్కెట్ రేట్ క్యాష్ మీ చేతిలో. శివ గోల్డ్ కంపెనీ, మీ నమ్మకానికి మా హామీ. ఈ రోజు ఈ ప్రోగ్రామ్ కి ఇండియాలోని వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ సూపర్ స్టార్స్ ఫ్రమ్ సౌత్ ఇండియా బాలనటిగా కెరీర్ని ప్రారంభించి బ్రహ్మాండమైన నటిగా పేరు ప్రతిష్టలు, అవార్డులు, రివార్డులు, ప్రేక్షకుల అభినందనలు, సినిమా పరిశ్రమ ముఖ్యంగా ఆ హీరోయిన్ ఎంతో గౌరవించి గొప్ప గొప్ప పాత్రలు ఆ హీరోయిన్ గురించి రాశారు. అండ్ షీ హాస్ బిన్ ఆల్ ద వైల్ సక్సెస్ఫుల్ ఇన్ ఆల్ ద లాంగ్వేజెస్ వేర్ ఎవర్ షీ డిడ్. షీ ఈజ్ none other than our beautiful and most beloved heroine Meena is with us now in iDream studio for our fans and followers. Welcome, Meena. Thank you so much. నేను మాట్లాడిన మాటల్లో ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఎగ్జాగరేషన్ లేదు. అప్పుడు పేపర్లో రాసేవాళ్ళం, ఇప్పుడు టీవీలో చెప్తున్నాం. అవును, బట్ ఫ్యాక్ట్ ఇస్ ఫ్యాక్ట్. నీ అంత ఫాలోయింగ్ సినిమా ఇండస్ట్రీలో ఒక రైటర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక హీరో కానీ నీ పట్ల డిగ్నిటీ ఫీల్ అయ్యేవారు. మీనా చెయ్యాలి క్యారెక్టర్, లేకపోతే మీనా ఈ క్యారెక్టర్ చేస్తే బాగుంటుందా అని ఒక డౌటు. ఇలాంటి మధ్యలో నీ కెరీర్ కంటిన్యూ అయింది. I think you understood it. Yes, I'm in fact చెప్పాలంటే I'm very grateful and even I would say surprised. అంటే ఒక్క టైంలో చేయటం కాదు, ఒక్క టైంలో నా కోసం క్యారెక్టర్స్ రాయటం అది కాదు, ఇప్పుడు కూడా టిల్ టుడే దే స్టిల్ రైట్. మ్యామ్ మిమ్మల్ని మనసులో పెట్టి ఈ క్యారెక్టర్, ఈ కథ రాసాము, ఈ కథ చేసాము, ఈ క్యారెక్టర్ మీరే చేయాలి అని ఇప్పుడు కూడా నాకు చెప్తున్నారు. సో ఐ ఫీల్ దట్ ఈస్ సంథింగ్ వెరీ వెరీ రేర్, చాలా రేర్. అంటే నంబర్ వన్గా మనం అన్ని సినిమాలు చేస్తున్నప్పుడు ఆ టైంలో ఆ ఇమేజ్లో మనల్ని అలా అనుకుని వాళ్ళు రాయటం అన్నది చాలా నార్మల్ అని అనిపిస్తుంది, కామన్. బట్ నౌ ఈవెన్ ఆఫ్టర్ ఆల్ దీస్ ఇయర్స్, ఆఫ్టర్ మై వెడ్డింగ్, ఆఫ్టర్ అ కిడ్, ఆఫ్టర్ ఎవ్రీథింగ్, ఇప్పుడు కూడా మిమ్మల్ని మనసులో పెట్టుకొని ఈ కథ రాసాము, ఈ క్యారెక్టర్ చేసాము, మీరే చేయాలి అని రాయటం, రావటం, అడగటం అన్నది నిజంగా ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్. ఐ ఫీల్ రియల్లీ బ్లెస్డ్. అంటే ఇప్పుడు ఇలాంటి నీ వైపు నుంచి ఒక ప్రిపరేషన్ కానీ, లేకపోతే నీ వైపు నుంచి దీనికి ఇట్ ఈస్ నాట్ సో ఈజీ టు గెట్ ఆ ఇమేజ్ రావాలంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే ఒకసారి హీరోయిన్ అనగానే ఎలాగైనా మనం యూజ్ చేసుకోవచ్చు సినిమాలో అనే ఒక ఇది ఉంటుంది, బికాజ్ యు ఆర్ ట్రెండింగ్లో ఉన్నావు కాబట్టి. బట్ నీ వైపు నుంచి ఎంతో కొంత ఎఫర్ట్ ఉండబట్టే అసలు నీ ఎఫర్ట్స్ ఏంటి దాని వెనకాల ఫర్ టు ఎర్న్ దిస్ ఇమేజ్? టు బి ఆనెస్ట్, ఒకప్పుడు నేను కూడా గ్లామర్ చేసేద్దామా, చేయొచ్చా అని అనుకున్నాను. ఎందుకంటే బికాజ్ ఐ సా ద కైండ్ ఆఫ్ అటెన్షన్, ద కైండ్ ఆఫ్ ప్రయారిటీ, ఇంపార్టెన్స్ పీపుల్ యూస్ టు గెట్ వెన్ దే డూ గ్లామర్ రోల్స్. అది అంత లేదు. ఐ వాజ్ ఆల్వేస్ దట్ వెరీ సాఫ్ట్, వెరీ దట్ డార్క్ హార్స్ అంటారు కదా, ఆల్వేస్ దేర్. అవును, ఆల్వేస్ దేర్. బట్ హడావడి అదేమీ లేదు. ఐ వాజ్ లైక్ హంగామా, హడావడి ఏమీ లేదు. సో ఐ వాజ్ లైక్ వండరింగ్, ఎందుకు నేను కూడా సేమ్ సినిమాలోనే కదా చేస్తున్నాను, నేను కూడా హీరోయినే కదా, ఇన్ఫ్యాక్ట్ వాళ్ళకంటే నేను సీనియర్ కదా, నాకెందుకు ఇది ఇలాంటి ఒక ప్రయారిటీ, ఇంపార్టెన్స్ నాకు దొరకటం లేదు, ఒకవేళ నేను కూడా గ్లామర్ రోల్ చేసేస్తే నాకు కూడా దొరుకుతుందేమో అని నేను ఒకప్పుడు అనుకునేదాన్ని. యాక్చువల్లీ ఒకప్పుడు అనుకునేదాన్ని. బట్ ఐ ఫీల్ మేబీ because of my choice of characters made this ఏమని చెప్పను, ఈ కెరియర్ వెరీ సస్టైనబుల్. దిస్ కైండ్ ఆఫ్ ఇమేజ్ అండ్ ఆల్సో ద వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్. అది మేబీ బికాజ్ ఐ వాజ్ లైక్ ఆల్వేస్ ప్రయారిటైజింగ్. నాకు సినిమా చేస్తున్నానంటే అందులో నా క్యారెక్టర్ ఏంటి, నా పాత్ర ఏంటి, నేను ఏం చేయగలను. ఒక సినిమా ఆడియన్స్ బయటకు వస్తున్నారంటే, థియేటర్ సినిమా చూసి బయటకు వస్తున్నారంటే నన్ను కూడా గుర్తుపెట్టుకోవాలి.
that was always there in my mind. Whenever I do a film, whenever I accept a movie, this was always there. నేనేం చేస్తున్నాను సినిమాలో, నాకేం ఇంపార్టెన్స్ ఉంది. సో ఐ ఫైనలీ అండర్స్టూడ్, బయట హంగామా హడావడి కాదు. The original thing is when people really see you and remember you and respect you. గుండెల్లో పెట్టుకోవాలంటే అది అప్పుడు చిన్నప్పుడు నాకు అది అర్థం కాలేదు. సో ఐ వాజ్ లైక్ థింకింగ్ లాట్ ఆఫ్ థింగ్స్. అమ్మ దగ్గర కూడా చెప్పాను కూడా, చాలా బెంగగా చెప్పాను, ఏంటమ్మా మనకు కూడా ఇలా ఏమి మనకు జరగట్లేదు, చేయట్లేదు ఎందుకు అని. ఒకప్పుడు అమ్మ దగ్గర కూడా నేను ఏడ్చేదాన్ని. బట్ ఐ థింక్ ఇట్ ఆల్ వర్క్డ్ అవుట్. గ్లామర్ చేసేస్తానమ్మా నేను కూడా అసలు. బట్ గ్లామర్ కూడా చేశానండి. బట్ దేర్ వాజ్ ఆల్వేస్ దట్ కంఫర్ట్ లెవెల్ అని ఒకటి ఒక లిమిట్ వరకే. దట్స్ ఆల్ ఐ వాజ్ ఏబుల్ టు డూ. సో ఐ వాజ్ లైక్ ఆల్వేస్ లైక్ లిటిల్ జెలస్, వాళ్ళందరూ ఎంత బాగా చేస్తున్నారు. ఇప్పుడు నీ టైంలో రమ్యకృష్ణ గారు అండ్ రోజా, ఇంకంటే టు నేమ్ అన్నట్టు రంభ. సో వాళ్ళతో ఎక్కువ ఎవరితో నువ్వు కాంపిటీషన్ ఫీల్ అయ్యేదానివి? నాకు రోజాకే ఎక్కువ కాంపిటీషన్ ఉండేది. ఇట్ వాజ్ లైక్ టగ్ ఆఫ్ వార్ లాగా, నేను రోజా నేను, ఇట్ వాజ్ లైక్ దాట్. సో నేను ఏదైనా ఒక సినిమా చేయకపోతే, ఇన్ డేట్స్ ప్రాబ్లం వల్ల చేయకపోతే తనే చేస్తుంది, తన వల్ల ఏదైనా చేయకపోతే నేను చేస్తాను. ఇట్ వాజ్ ఆల్వేస్ లైక్ రోజా మీనా రోజా, ఇట్ వాజ్ లైక్ దాట్. అవును, అప్పట్లో మీ కవర్ పేజీలు కూడా వచ్చాయి, మీ ఇద్దరు కాంబినేషన్ కవర్ పేజెస్. yes. But then ఆ తర్వాత అందరూ they were like Saundarya was there, Ramba was there, Ramya was there, Nagma was there. Yes, Nagma was there. Like lot of people were నువ్వు ఒక్కరివి తప్పితే తక్కువ వాళ్ళందరూ of course Saundarya never did. Yeah. Saundarya also తను restricted గానే లాస్ట్ వరకు మీ ఇద్దరే చెప్పాలంటే. And the best part is we are all still friends. Right from Roja to Ramya and everybody. నేను ఇప్పుడు ఎవరెవరితో సినిమా చేశాను, ఇంకా నాకంటే సీనియర్ ఖుష్బు గారు, రాధికా గారు, we are all still friends, we still get along, we still go to each other's place. Festivals, celebrations ante kalsi celebrate chestamu. So that part was like very important, that was like very nice. ఇప్పుడు అది ఒక గ్రూప్ కూడా ఏదో అనుకున్నారు కదా, 90s గ్రూప్ అని. అవును, అందులో కలుస్తుంటారేమో. అవును. హీరోలు కూడా సౌత్ ఇండియా నుంచి హీరోస్ వస్తున్నారు, చిరంజీవి గారు, మోహన్ లాల్. అవును, వాళ్ళందరూ 80s గ్యాంగ్. అవును, మేము కొంచెం యూత్. మీరు కొంచెం ఏం కర్మ, మీరు బాగా యూత్. అండ్ మీరు చేసిన, నువ్వు రోజా చేసిన ముఠా మేస్త్రి, అది చాలా పెద్ద హిట్ అప్పుడు. అంజనీ పుత్రుడా, వీరాది వీర పాటలు నీవి అసలు అవన్నీ కూడా. we used to have a big competition and tough, అంటే తనతో మాత్రం కాదు అందరితోనూ. I was like having a competitive what do you say, ఒక మైండ్ సెట్ ఉండేది. But that was only during the shoot. You know, personally I don't have anything against anyone. మన షూట్ కని వచ్చేస్తే, పన్నని వచ్చేస్తే, I want to be the best. తనేం చేస్తుంది, తనేం డ్రెస్ వేసుకుంటుంది, I want to look best, I want to be best. That was always there. And that was only during the work. మనం పని చేసేటప్పుడు అక్కడ అట్మాస్ఫియర్ లో we were like డైలాగ్ ఎవరు కరెక్ట్ గా ఏంటి చెప్పటం, పర్ఫామ్ చేయటం, షూటింగ్ ప్లేస్కి ఎవరు ఫస్ట్ రావటం, ఇలాంటి కాంపిటీషన్స్ ఉండేది, యూనో. బట్ ఒక్కసారి ప్యాకప్ అనగానే దట్స్ నార్మల్. బట్ ఈవెన్ దేర్ అక్కడ కూడా మనం షార్ట్ గ్యాప్ లో వి ఆల్ సిట్ అండ్ ప్లే కార్డ్స్, వి యూస్ టు మేక్ ఫన్, వి యూస్ టు ఈట్ టుగెదర్, బోన్ చేసేది, అదంతా వి యూస్ టు డూ. బట్ ఆ కెమెరా ముందు వచ్చేస్తే లైక్ కాంపిటీషన్, రియల్ కాంపిటీషన్. నేను చూసేవాడిని ముఠా మేస్త్రి షూటింగ్ లో, మీరు చాలా ఒకరితో ఒకరు మంచి కాంపిటెంట్ గా ఉండేవారు. తర్వాత బేసిక్ గా అంటే ఈ గ్లామర్ అన్న పార్ట్ మన తెలుగు సౌత్ కాదు, నార్త్ కాదు, అండ్ హాలీవుడ్ ఎక్కడైనా కూడా ఈ గ్లామర్ అనే ఒక పాయింట్, అంటే షోయింగ్ ఆఫ్ టు బి వెరీ ప్రిసైజ్ అన్నది హీరోయిన్స్ కెరీర్ని బాగా డామినేట్ చేస్తుంది, ఎవరైనా ఏ లాంగ్వేజ్ అయినా సరే కదా. బట్ నాకు తెలిసి యూ హ్యావ్ ఆల్ ద గ్లామర్
యూ హ్యావ్ ఆల్ ది నెసెసరీ థింగ్స్ టు బి ఏ మాస్ మెటీరియల్. ఎస్. బట్ నువ్వు యూ నెవర్ అలౌడ్ ఇట్. అసలు అలాంటి ప్రెషర్ ఏం నేను మీద రాలేదా డైరెక్టర్స్ కానీ లేకపోతే? లాంగ్ రన్ కొంచెం వచ్చింది. బిగినింగ్ పెద్దగా లేదు. ఆ తర్వాత అందరూ చేస్తున్నారు, మీరు కూడా చేయాలి, మీరు చేస్తే ఏం తప్పు లేదు, ఇలాంటివి చాలా యూనో ఇంజెక్ట్ చేయడానికి ట్రై చేశాను. అవునవును చాలా. బట్ ఐ వాజ్ ఆల్సో ట్రయింగ్, బట్ నాకు ఆ కంఫర్ట్ లెవెల్ కొంచెం ఐ వాజ్ లైక్ అంటే నాట్ వెరీ. ఎప్పుడు తక్కువ హీరోయిన్స్ అంటే నథింగ్ టు క్రిటిసైజ్ ఎనీబడి హియర్, ఎస్ నథింగ్ టు క్రిటిసైజ్ బికాస్ ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ ది గేమ్, ఎస్ పార్ట్ ఆఫ్ ది కెరీర్. Yes. ఇప్పుడు బిక్నీ సూట్స్ వేసుకోవడం కానీ లేకపోతే రెయిన్ సాంగ్స్లో చేయడం కానీ వెట్ శారీస్ అవన్నీ కూడా రైట్ ఫ్రమ్ ఇప్పటి నుంచి ఏజ్ ఓల్డ్ ఫార్ములాస్ అవి. ఎస్. బట్ నువ్వు ఎక్కడైనా చేసేవాళ్ళు అటువి నీ కెరీర్లో తమిళ్ కానీ ఎక్కడైనా? తమిళ్లో చేశాను యాక్చువల్లీ. ఐ డిడ్ వేర్ ఎ స్విమ్ సూట్. ఓ మై గాడ్, ఐ వాజ్ లైక్ ఐ థింక్ ప్రభుదేవ సినిమా. అవును, అంటే ఈ యూనో చుట్టుపక్కల అందరూ ఇంజెక్ట్ చేయటం ఒకటి, అండ్ దెన్ ఐ మై సెల్ఫ్ ఆల్సో వాంటెడ్ టు ట్రై, యూనో Yes. వై కాంట్ ఐ ఆల్సో డూ దిస్, నా వల్ల కూడా అవుతుంది కదా అని అన్నట్టు నాకు దట్ వాస్ దేర్. But the moment I wore that, I wasn't comfortable. I didn't want to go out of the makeup room. అయ్యో ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా బయటకు వెళ్ళటం, ఈ డ్రెస్ వేసుకుని నేను ఎలా పర్ఫామ్ చేయటం, డాన్స్ చేయటం, I was very uncomfortable, very uncomfortable. అయ్యో యా. దెన్ ఐ వాజ్ లైక్ మై గాడ్, ఈ హీరోయిన్స్ అందరినీ కాళ్ళు మొక్కుకోవాలి బా, ఇది ఎలా చేస్తున్నారు అని నిజంగా అనుకున్నాను, అండ్ నిజంగా అనిపించింది. బట్ కమిట్మెంట్ ఇస్ అ కమిట్మెంట్. ఒప్పుకున్నాను. అక్కడికి వచ్చిన తర్వాత ఐ కాంట్ సే ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అని చెప్పలేము. సరే ఓకే, వీ వాంటెడ్ టు ట్రై దిస్, లెట్స్ ట్రై అండ్ ఫర్గెట్ ఇట్ అన్నట్టు ఐ జస్ట్ వెంట్ అహెడ్ అండ్ ఐ డిడ్ ఇట్. స్విమ్మింగ్ పూల్ డ్రెస్ ఒక Yes, సీన్ ఉంటుంది. yes. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ ఓన్లీ వన్ టైమ్ ఐ That థింక్. is the only time. Only time. So you had the experience and left Yeah, it. yeah. Again, Not my cup of tea and you're not వదిలేసాను. ఆడియన్స్ కూడా నాకు తెలిసి అదిరిపోయి ఉంటారు ఆ సీన్ దగ్గర. They were shocked. మీనా ఏంటి లాగా అంటే ఇట్ వాస్ లైక్ యునో మెనీ ఆఫ్ దెమ్ వేర్ లైక్ అమ్మో మీరు కూడా చేశారా అని, బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ వేర్ లైక్ మీరు కూడా ఎందుకంటే చేశారు. It was that kind of a reaction. That's when I realized, okay, maybe people are not so eager to see me like that. Like that. Yeah. Yes, yes. So I was Manjul- always that girl next door kind of a Yes. person. So maybe I'm not. అంటే ఇప్పుడు అందరూ నువ్వు చేసిన క్యారెక్టర్లు అందరూ చేయలేరు. సో ఇండస్ట్రీ ఆల్సో ఆల్వేస్ ట్రైడ్ టు కీప్ యూ అసైడ్, Yeah. కీప్ యూ ఎక్స్క్లూజివ్. Yes. ఇప్పుడు మన దృశ్యం వరకు కూడా నువ్వు చేసేవంటే అవును. దట్ ఇమేజ్ Yeah. నిన్ను నిలబెట్టింది. నిజమే. కానీ మోర్ ఇంపార్టెంట్లీ ఈ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడంలో కానీ లేకపోతే హైయెస్ట్ ఫిగర్స్ తీసుకోవడంలో కానీ గ్లామర్ ఎక్కువ డామినేట్ చేస్తుంది. Yes. డిడ్ యూ ఫేస్ దట్? Yes, I did. అందుకే at a point I wanted to do glamour roles too. At one point I was thinking maybe I should do that too. Why only they get all the things? Why can't we get anything? So lot of things. అది అందుకే చెప్తున్నాను కదా, there were lot of things constantly అది చూస్తున్నప్పుడు maybe I should also do this, maybe I should also try this, ట్రై చేసి చూద్దాం అప్పుడు ఎందుకంటే చాలా రోజుల తర్వాత లైక్ ఐ డిడ్ మెనీ మూవీస్ ఇన్ తెలుగు, దెన్ ఐ డిడ్ లాట్ ఆఫ్ మలయాళం అండ్ తమిళ్లో కూడా very late only I did that I remember song and everything. ఎక్కడో స్నేహం కోసంలో ఒక సీక్వెన్స్ లో ఎక్కడో కొంచెం మాసీగా కనిపిస్తావు నువ్వు. Yes. అండ్ చిన్నబ్బాయిలో కొన్ని సాంగ్స్ లో అంటే మంజుల్ గారు షీ కామెంటెడ్ ఆన్ యూ, మీనా మామూలు డ్రెస్ వేసుకున్న గ్లామర్ గా కనిపిస్తుంది. అదేదో నిజమే, బికాస్ మెనీ టైమ్స్ డైరెక్టర్స్ కూడా అంటారు ఇట్ విల్ బి ఎ వెరీ నార్మల్ సింపుల్ సీన్ అండ్ ఐ విల్ బి డ్రెస్డ్. నేను కూడా ఒక నార్మల్ శారీ వేసుకుని చాలా సింపుల్ మేకప్ వేసుకొని వస్తాను, అమ్మ కొంచెం డల్ చేస్తారా అని. సార్ డల్లే కదా, నేను పెద్దగా ఏం వేసుకోలేదు. కాదు చాలా బ్రైట్గా ఉన్నావు మా, బ్రైట్గా కనిపిస్తున్నావు, కొంచెం డల్ చేయి. అరే నేనేం చేస్తాను, ఇంకా దీనికంటే నేనేం చేయను. మేకప్ లిప్స్టిక్ కూడా పెద్దగా వేసుకోలేదండి, ఇట్స్ లైక్ వెరీ న్యూడ్ షేడ్. అంటే ఐ డోంట్ నో. అంటే ఇప్పుడు నువ్వు ట్రెడిషనల్ మదర్, షీ హ్యాట్స్ ఆఫ్ టు హర్.
మీ మదర్ ఉన్నారే రాజమల్లిక గారు, షీఈ్ ఏ గ్రేట్ ట్రైనర్. నీకు నైట్ పార్టీలు లేకపోతే పార్టీయింగ్, Yeah. బయటకు వెళ్ళి Yeah. డ్రింక్స్, Yeah. పబ్బులు, క్లబ్లు ఇవేమి నీకు అలవాట్లేవు. అలవాటు అస్సలు లేదు, అప్పుడు లేదు. అండ్ ఆల్సో దానికి టైం కూడా లేదు. టైం లేదు ముఖ్యం. టైం అబ్సల్యూట్లీ నో. ఒకప్పుడు అంతా 2 షిఫ్ట్స్ 3 షిఫ్ట్లు 4 షిఫ్ట్స్ అంతా చేసేదాన్ని నేను. అసలు పడుకోవటానికి భోజనం చేయటానికి టైం ఉండదు. I was complete. That was a crazy time. Yes, నీకు And that crazy time was like for quite some time. quite long period. Quite long period. Yes, I know. నీకు అప్పుడేం అనిపించలేదా యూత్ అన్ని మిస్ అయిపోతున్నాను నేను ఎంతసేపు కెమెరాల ముందు సెట్ లోనే? తెలియదు కూడా, తెలియదు నాకు అసలు ఏమీ తెలియదు. I became a heroine when I was like what 13. Yes. Yeah, even before I could know anything. అసలు ఇదే లైఫ్, ఇలా ఉంటారు, ఇలా చేస్తారు, అవన్నీ నాకు అసలు తెలియదు. మై హోల్ వరల్డ్ వాజ్ సో డిఫరెంట్. అండ్ ఇట్ వాజ్ ఓన్లీ షూటింగ్, క్యారెక్టర్స్, గెటప్స్, పర్ఫార్మెన్స్. దిస్ ఇస్ ఆల్. అదర్ Yes. టైం ఉన్నప్పుడు ఏదో ఫోటో షూట్ చేస్తాము, ఇంటర్వ్యూస్ ఇస్తాము. సినిమా ఏదైనా, నా సినిమానే నేను చూడలేదు, అంత కష్టపడి చేస్తాము. అండ్ అది సినిమా ప్రివ్యూ వేసినప్పుడు నేను ఉండను, చూడలేకపోతాను. అది పెద్ద హిట్ అవుతుంది, అప్పుడు కూడా నేను సో మెనీ ఫిల్మ్స్ ఆఫ్ మైండ్ నేను ఎప్పుడు లేటర్ స్టేజెస్లో చూసాను. ఇన్ఫ్యాక్ట్ ముత్తు అంత పెద్ద హిట్ అయింది, తమిళ్లో, తెలుగులో అంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు రీసెంట్ గా వాళ్ళు రిలీజ్ చేసినప్పుడు చెన్నైలో ఫుల్ సినిమా థియేటర్ లో కూర్చొని చూసాను. ఫస్ట్ టైం. ఎప్పుడు ముత్తు చూడండి. దట్ ఈస్ హౌ ఐ యూస్ టు బి. దట్ ఈస్ వాట్ మై లైఫ్ యూస్ టు బి. ఐ రిమెంబర్ విజయవాహినిలో సాంగ్, అది తిల్లనా సాంగ్. విజయవాహిని ఏవిఎం లో చేసాము. ఓకే. ఐ వాజ్ కాన్స్టెంట్లీ రన్నింగ్. ఇది అయిపోయిందా ఇంక నెక్స్ట్. ఎక్కడైనా ఎవరైనా కొంచెం డేట్ ఏదైనా వేస్ట్ చేస్తారనుకోండి, చాలా కష్టం అయిపోతుంది. అయ్యో ఇది ఎలా మేనేజ్ చేయటం. దెన్ అమ్మకు ఒకప్పుడు షీ వాజ్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ అండ్ షీ సెడ్, మీరు ప్రొడ్యూసర్ మీరు కనుక్కోండి, రిక్వెస్ట్ చేసుకోండి, వాళ్ళు ఇస్తే నేను చేస్తాము, వాళ్ళకి ఇచ్చాము మేము, వాళ్ళు ఇస్తే మీకు చేస్తామండి అని షీ యూస్ టు సే. ఇట్ యూస్ టు బి సో టఫ్. నువ్వు అసలు కంప్లీట్ గా లైక్ శ్రీదేవి గారు కానీ, జయలలిత గారు కానీ, వాళ్ళలాగా నువ్వు కూడా మొత్తం స్కూలింగ్, కాలేజింగ్, ఫ్రెండ్షిప్లు ఏం లేవు కదా. అసలు అప్పుడు ఈ ఫోన్స్ గేమ్స్, సెల్ ఫోన్స్, మొబైల్ ఫోన్స్ ఏమీ లేదు. సో వెన్ ఎవర్ వి మీట్ సంబడి, అప్పుడు వి యూస్ టు సిట్ అండ్ టాక్ అండ్ చాట్ అండ్ విల్ బి ఫ్రెండ్స్. కానీ అప్పుడప్పుడు మెసేజ్ చేసుకుని, ఎక్కడ ఉన్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, లెట్స్ క్యాచ్ అప్, ఇదంతా అప్పుడు లేదు, అబ్సల్యూట్లీ లేదు. ఇప్పుడు నీకు వెనక్కి తిరిగి చూస్తే ఏమనిపిస్తుంది ఆ లైఫ్ ని? ఇప్పుడు అంతా మారిపోయింది కదా. ఎవ్రీథింగ్ హస్ చేంజ్డ్. ఎవ్రీ మినిట్ యూ కెన్ టాక్ to anybody in the world. Yeah, so I still do that. I can still do that. I don't think I missed it out because I can do that now and I'm doing it now. Okay. Now I talk to my friends, I chit chat with them, I sit and watch movies with them, I go out to the theaters, restaurant ki veltamu, bone chestamu, or we go to each other's place. Like వాళ్ళు నా ఇంటికి వస్తారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్తాను. అంటే కోఆర్డినేషన్ ఈజీ అయింది ఈ సెల్ ఫోన్ వల్ల. ఎవరు ఎక్కడ ఉన్నారు, ఎవరి టైం ఏంటి తెలుసుకోవడానికి. అప్పుడు మిస్ చేస్తాను అని చెప్పలేము, బికాజ్ ఇప్పుడు నేను అది చేస్తున్నాను కాబట్టి. అదే. బట్ హీరోయిన్ గా నువ్వు 50 సినిమాలు దాదాపు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసావు కదా. 82 బిగినింగ్ శివాజీ సార్తో. అవును, నెంజంగల్. అవును. 50 రజనీకాంత్ తో చైల్డ్ ఆర్టిస్ట్, కమల్ హాసన్ తో చైల్డ్ ఆర్టిస్ట్, బాలయ్య గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారు ఎవరికి పెద్దగా తెలియదు ఇక్కడ. ఏ సినిమా? మమ్ముటి గారితో చైల్డ్ ఆర్టిస్ట్. బాలయ్య గారితో సినిమా డిస్కో డాన్సర్ అని ఒక సినిమా వచ్చింది. అందులో ఒక చిన్న పాప క్యారెక్టర్ నేను చేశాను. నాకే గుర్తులేదు. Everybody talks about Rajni sir, but there are a lot of heroes with whom I have worked, like Kamal sir తో చేశాను, మమ్ముటి గారితో చేశాను, బాలయ్య గారితో చేశాను. అందరితోనూ చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి వాళ్ళతో హీరోయిన్ గా చేశాను. వెరీ రేర్ థింగ్. శ్రీదేవి గారికే జరిగింది అది. ఆన్ ఫ్యూ అకేషన్స్ జయలలిత గారికి జరిగిందేమో, బట్ నీకు చాలా పెద్ద స్పాన్ లో జరిగింది. పెద్ద స్పాన్. ఎందుకంటే వాళ్ళు ఇంకా హీరోలుగా
బాగా ప్రైమ్ లో ఉండి రజనీకాంత్, కమల్ హాసన్, బాలయ్య గారు వీళ్ళందరూ కూడా. Yeah. నీకు అసలు అది తలుచుకుంటే ఏమనిపిస్తుంది? యూ యాక్టెడ్ విత్ దెమ్. ఇన్ఫాక్ట్ నాగార్జున గారు మిస్ అయ్యారు. ఐ వాజ్ సపోజ్ టు డూ గీతాంజలి. గీతాంజలిలో ఒక చిన్న 3 సిస్టర్స్ ఉంటారు. అవును. ఐ వాజ్ సపోజ్ టు బి వన్ ఆఫ్ ద స్మాల్ గర్ల్. కరెక్ట్ గా అప్పుడు నాకు ఎగ్జామ్ టైం అండ్ 20 days ఊటీలో షూట్ అన్నారు. నాకు వచ్చి మెజర్మెంట్స్ అంతా తీసుకున్నారు ఇది కాస్ట్యూమ్ కుట్టడానికి. బట్ దెన్ డేట్స్ ఇచ్చినప్పుడు దట్ వాస్ కరెక్ట్లీ దట్ ఎగ్జామ్ టైం. సో అమ్మ సెడ్ అయ్యో ఎగ్జామ్ టైం, అది మొత్తం ఏదో ఒక్క రోజు అయితే వీ కెన్ రిక్వెస్ట్, మొత్తం ఎగ్జామ్ ఇది మిస్ చేయాలంటే టోటల్ గా పోతాయి కదా. చాలా కష్టం అని వీ డిడ్ంట్ డూ దట్ గీతాంజలి. అవునా? యా, సో నాగార్జున గారు మిస్ అయ్యారు. నాగార్జున గారు మిస్ సో గుడ్. అసలు నీకు చదువు ఏమైనా సాగిందా? Of course. అమ్మకి అది చాలా ఒక పెద్ద బాధగా ఉండింది. యూనో నేను అసలు చదువు పూర్తి చేయలేదు, కంప్లీట్ చేయలేదు అని. షీ వాస్ వెరీ షీ వాస్ వెరీ అప్సెట్ అబౌట్ దాట్. అందుకని ప్రైవేట్గా హిస్టరీ ఎంఏ చేశాను నేను. అవునా? నాకు ఎప్పుడు ఒక డౌట్ ఏంటంటే, నాకు తెలిసినప్పటి నుంచి నువ్వు ఎప్పుడు షూటింగ్స్ లోనే ఉన్నావు, అవును. స్కూల్కి వెళ్ళింది లేదు. యూఆర్ వెరీ 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 బ్యాడ్ స్టూడెంట్. అలా చెప్పలేమండి. మై టీచర్స్ ఆల్ యూస్ టు సే ఐఎమ్ సచ్ అ స్వీట్ హార్ట్. అవునా? అవును. ఐ స్టిల్ luckily I'm still in touch with lot of my school friends, my teachers. And ఇప్పుడు జనవరిలో we are having this centenary function మా స్కూల్లో, and I'm going there as a chief guest. Reunion. Not a reunion, not alumni. It's like a centenary. School open చేసి 100 years అవుతుంది. So I am going to my school as a chief guest. What a distinction. What a distinction, really. It is like, it's very nice. అదే ఎవరికి కెరీర్ లో జరగనివన్నీ నీకు చాలా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది కదా. ఎందుకంటే ఎవరికి దొరుకుతుంది అలాంటి ఒక గౌరవం, ఆనర్? ఎవరికి? నాకు తెలిసి వాళ్ళ స్కూల్ కు వాళ్ళే చీఫ్ గెస్ట్ గా వెళ్ళి ఎక్కడ చదివారు. Yes, and that teacher is such a fond of me, and తనే షీ కెప్ట్ ఆన్ సేయింగ్, మీనా నువ్వు రావాల్సిందే, నీ పేరు ఇచ్చేసాను, చెప్పేశాను. ఐ వాస్ లైక్ ఓకే మ్యామ్. సేమ్ టీచర్. Yes. సంథింగ్ గ్రేట్. సంథింగ్. ఏంటి ఆ స్కూల్ పేరు? విద్యోదయ ఇన్ టీ నగర్, చెన్నై. టీ నగర్ విద్యోదయ. ఎగ్జాక్ట్లీ. చాలా మంది మన సినిమా వాళ్ళందరూ అక్కడే ఎక్కువ మంది చదివారు, విద్యోదయలో. ఎస్, విద్యోదయలో చదివారు. లాట్ ఆఫ్ అల్యూమినీస్ దేర్ ఫ్రమ్ విద్యోదయ. అంటే ఇప్పుడు నార్మల్గా చైల్డ్ యాక్టర్గా నువ్వు రావడం, శివాజీ గారు, రజనీకాంత్ గారితో, కమల్ హాసన్ గారితో, వీళ్ళందరితో చేయడం వేరు. బట్ అది చేస్తున్నప్పుడు కొంతమంది హీరోయిన్లు కూడా ఆ సినిమాలో ఉంటారు. అంటే ఆ టైంలో పెద్ద హీరోయిన్స్ ఎవరు కదా. నీకెవరు ఇన్స్పిరేషన్ నార్మల్గా హీరోయిన్గా? అంటే నాట్ జస్ట్ లుక్స్ వైజ్ ఆర్ పర్ఫార్మెన్స్ వైజ్, ఈవెన్ హర్ బిహేవియర్. అవునా? దాన్ని ఎలా బిహేవ్ చేస్తుంది సెట్లో, హౌ ఫోకస్డ్ షీ ఇస్. ఒక సీన్ చెప్తే, ఒక డైలాగ్ ఇస్తే అది ఎంత ఫోకస్ చేసుకుని, అది ఎంత కాన్సన్ట్రేట్ చేసి, ఎంత తొందరగా నేర్చుకుంటుంది, ఎంత బాగా చేస్తుంది. ఇవన్నీ ఐ యూస్ టు కీప్ హియరింగ్ అలాట్. హియరింగ్ కాదు, నేను చూసాను కూడా. తనతో చిన్నప్పుడు నేను వర్క్ చేశాను. రెండు సినిమాలో 3 సినిమాలు ఏదో చేశాను నేను. కొడతరాచు, బాబ్లు గాడి దెబ్బ అని, ఐ థింక్ some 2-3 films I did. So constantly I used to see her, and even after that also I used to listen a lot. I used to hear a lot about her. So that was like always there, and I always liked her. నాకు తనంటే చాలా ఇష్టం. తన పర్ఫార్మెన్స్ కానీ, తన స్టైల్ సెన్స్ కానీ, తన డాన్స్ కానీ, డ్రెస్సింగ్ సెన్స్, ఫ్యాషన్ సెన్స్. సో ఐ ఆల్వేస్ వెరీ ఫాండ్ ఆఫ్ శ్రీదేవి గారు. వెరీ డిసిప్లిన్డ్ ఆర్టిస్ట్. వెరీ డిసిప్లిన్డ్. చాలా, అంటే ఇందాక నువ్వు అన్నట్టుగా వెరీ ఫోకస్డ్ తన వర్క్ మీద. సెట్ లో వాళ్ళతో వీళ్ళతో చిట్ చాటింగ్ గట్ట తెలియదు ఆవిడకి అసలు. ఐ రిమెంబర్ వెన్ ఐ వాజ్ అ హీరోయిన్, I used to sit and చెప్పాలా I used to sit and read comic books. Okay. Because that was my age. 14-15 లో. Then slowly they said, comics నుంచి you should start ఏంటి novels చదవాలి,
అని చెప్పి అప్పటి నుంచి తర్వాత ఎనిట్ బ్లైటన్ Enid Blyton. కొంచెం ఎదిగాను. ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎదిగాను. ఏంటి వాట్స్ దట్ నేమ్, సిడ్నీ షెల్డన్, Sydney Sheldon. జాన్ గ్రిషమ్. సో పీపుల్ యూస్ టు లైక్ రికమెండ్, ఇది Yes. చదువు అది చదువు అని దే యూస్ టు సే. సో సమ్ ఫ్రమ్ కామిక్స్ టు గ్రిషమ్. yeah, I used to. Then I used to అన్ని చదువుతాను, తమిళ్ చదువుతాను, ఇంగ్లీష్, మోస్ట్లీ ఇట్స్ ఇంగ్లీష్ నావెల్స్. ఇంగ్లీష్. అదే ఇందాక నేను బ్యాడ్ స్టూడెంట్ అని ఎందుకన్నానంటే యూఆర్ ఎ గ్రేట్ యాక్ట్రెస్, యూఆర్ ఎ బిజీ యాక్ట్రెస్. Yeah. దట్ 100% మేక్స్ పర్సన్ ఏ బ్యాడ్ స్టూడెంట్. Yeah, I know, but I didn't get 100 out of 100, but at least 60 I was okay. 50, 60. అంతే చేయగలను అప్పుడు. జస్ట్ యావరేజ్ బెస్ట్. యావరేజ్ బెస్ట్. Yes. 60 అంటే వాట్ యు కాల్ ఫస్ట్ క్లాస్ మార్క్స్. అవునా? 60 అవుట్ ఆఫ్ 100 60 I is thought some 90 is first class. కాదా? No 60 is ఫస్ట్ క్లాస్. 60 బిలో అయితే సెకండ్ క్లాస్. Oh, okay. ఇంకా కిందకి వెళ్తున్న కొద్ది థర్డ్ క్లాస్, ఫోర్త్ క్లాస్, ఫిఫ్త్ క్లాస్ ఫెయిల్యూర్. Okay. నేను ఎందుకన్నానంటే యూ స్పీక్ ఎ వెరీ గుడ్ ఇంగ్లీష్. నాకు ఎప్పుడు నేను అనుకుంటుంటా ఈ మీనాకి ఎలాగొచ్చింది ఇంత మంచి ఇంగ్లీష్ అనుకునేవాడిని. బట్ యూఆర్ టెల్లింగ్ దట్ యూ డిడ్ యువర్ ఎంఏ హిస్టరీ. యా, ఎంఏ హిస్టరీ చేశాను నేను. చాలా బుక్స్ కూడా చదువుతూ ఉంటాను. ఎగ్జాక్ట్లీ. సో ఐ గెస్ ఎస్. నార్మల్గా ఎంతవరకు చదివావు నువ్వు? టిల్ వాట్ పాయింట్ యూ కుడ్ కంప్లీట్? 8th స్టాండర్డ్. అయితే నువ్వు అక్కినే నాగేశ్వరరావు కన్నా ఎక్కువ చదివావు. నాగేశ్వరరావు 5వ క్లాసే. నిజంగానా? ఆయన చెప్పేవారు ఆమె 5th క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేవారు ఆయన. సో ఆయన కన్నా 3 క్లాసులు ఎక్కువ చదివావు నువ్వు. ఓకే. సో ఆయన కెరీర్ అంత కెరీర్ ఉంటుంది నీకు. అమ్మో, Longest- కెరియర్ ఇస్ లైక్ లాంగెస్ట్ కెరీర్. అయ్యో. అంటే ఇప్పుడు భానుమతి గారు వీళ్ళందరూ, ఇప్పుడు లక్ష్మి గారు. యా. లక్ష్మి గారు ఆవిడ ఏజ్ ఓల్డ్ యాక్ట్రెస్, ఎస్ బట్ స్టిల్ వెరీ యాక్టివ్, ఎస్. ఎనర్జెటిక్. అవును అన్ని షోలు, టీవీ షోలు అవన్నీ. అవును ఎవరు ఆవిడని ఫ్రీగా ఉంచారు ఇంటి దగ్గర. అవును సినిమాలు చేస్తున్నారు. అవును. సో దట్ వే యూ కెన్ 100% లీడ్ ఎ కెరీర్ హెడ్. నాకు అనిపించినంత వరకు యు మెయింటైన్ హెల్త్, యు మెయింటైన్ ఎవ్రీథింగ్. శ్రీదేవి గారు అప్పుడు ఆ టైంలో, తర్వాత మళ్ళీ శ్రీదేవి గారు హిందీకి వెళ్ళిపోయి బాలీవుడ్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ చాలా మంది హీరోయిన్స్ వచ్చారు. నీ ఓరియంటేషన్, నువ్వు చేసిన క్యారెక్టర్స్ అంటే మోర్ గ్లిజరన్ క్యారెక్టర్స్. అవును, మోర్ పర్ఫార్మెన్స్ More ఓరియంటెడ్, performance. క్యారెక్టర్ ఓరియంటెడ్. మీనా ఉందంటే 100% గ్లిజరన్ బాటిల్స్ ఉండాల్సిందే. అవును. ఆ ట్రెండ్ ఆ రోజున. ఎస్. దానికి ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్స్కి ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా నీకు, లేకపోతే నీ ఓన్ సెల్ఫ్ ఏనాది? ఇన్స్పిరేషన్ అని చెప్పలేము. అన్ని సినిమాలు చూస్తాను, అందరి సినిమాలు చూస్తాను. రైట్ ఫ్రమ్ సావిత్రి గారి సినిమాల నుంచి, శ్రీదేవి గారి సినిమాల నుంచి అన్ని సినిమాలు చూస్తాను. బిట్స్ అండ్ పీసెస్ ఇక్కడ అక్కడ అందరిది కొంచెం కొంచెం. ఏది బాగుంటే అది. అవును. యా. అది బారో చేయడం. ఇట్స్ నాట్ లైక్ అది ఒక షార్ట్, ఒక సీన్ చేస్తున్నప్పుడు మనకు అది గుర్తు రాదు, వాళ్ళు ఇది But ఆ చేశారు influence కదా అని. ఉంటుంది. బట్ దట్ విల్ బి దేర్ సమ్వేర్. ఆ ఇన్స్టిల్ చేసి ఎక్కడో ఉంటుంది అది. 100% సబ్ కాన్షియస్ గా అనుకోకుండానే తెలియకుండానే అది రివీల్ బయటపడుతుంది. అవుతుంది. అది అవును రివీల్ అవుతుంది. అవును. అంటే నేను ఒక మాట చెప్తున్నా కదా, చాలా మందికి ఈ అమ్మాయి సావిత్రి గారిని ఇమిటేట్ చేస్తుంది, లేకపోతే ఈ అమ్మాయి ఏమో వాళ్ళని ఇమిటేట్ చేస్తుంది అన్నది ఉంది, కానీ నీకు లేదు. యూ ఆల్వేస్ హ్యాడ్ యువర్ ఓన్ నిచ్. యా, ఐ హ్యాడ్ మై ఓన్ థింగ్. ఇట్స్ నాట్ అందరిది చూస్తాను, బట్ ఇట్స్ నాట్ లైక్ వాళ్ళు ఎలా చేశారో సేమ్ అలా చేయాలి అని ఎప్పుడు నేను అనుకోలేదు. ఇది బాగుంది కదా, అది బాగుంది కదా అని అనుకుంటాను, కానీ ఐ విల్ డూ ఇట్ ఇన్ మై ఓన్ వే, మై ఓన్ స్టైల్. ఎగ్జాక్ట్లీ. దట్ ఎక్కడో ఒక రిసెంబ్లెన్స్ ఏదైనా ఎక్కడైనా అప్పుడప్పుడు ఉంటే వస్తూ ఉండొచ్చు. ఉంటుంది. అది ఇట్ ఈస్ నాట్ వాలంటరీగా వచ్చేది కాదు, వాలంటరీగా మనం చేయగలం. ఇన్వాలంటరీగా అవును జరుగుతుంది. అవును. నార్మల్గా ఇప్పుడు నువ్వు తమిళ్లోని, తెలుగులోని, కన్నడం, మలయాళ, పర్దా హై పర్దా ఒక సినిమా ఒక హిందీలో సినిమా చేశాను హిందీ. హిందీలో. యా, వై యూ కుడ్ నాట్ కంటిన్యూ ఇన్ హిందీ? బికాస్ ఐ వాస్ టూ బిజీ హియర్. టూ ఆక్యుపైడ్. Oh my God, too busy doing 2-3 shifts and all one day. అసలు నిద్రపోవటానికి, భోజనం చేయడానికి టైం లేదే. టైం లేదు. ఇక్కడ డేట్లు మానేసి అక్కడ ఇస్తే నేను చంపేస్తారు అందరు And కలిపి. also I was told అక్కడ they take very long to finish a movie, to complete a movie అని అది కూడా విన్నాను. That also అవును, one మన అంత major thing. డిసిప్లిన్డ్ గా చేయరు వాళ్ళు. అవును, లేదు. సో
మనం అక్కడ ఒక సినిమా చేయటం, ఇక్కడ 4 సినిమాలు చేయటం ఒకటి అని చెప్పారు. అవును. And I Exactly. was also completely busy on Abbe. this. There was no time to think of that, though I wanted to, but I didn't really have time. అంటే నార్మల్గా రైట్ ఫ్రమ్ హేమమాలిని, Yeah. రైట్ ఫ్రమ్ వైజయంతిమాల, రైట్ ఫ్రమ్ పద్మిని గారు, అవును, రేఖ, వీళ్ళందరూ కూడా మెడ్రాస్ నుంచి వెళ్ళిన వాళ్ళే కదా. అవును. అక్కడికి వెళ్ళి బాంబేలో బాలీవుడ్లో కొట్టాలని ఎప్పుడు అనిపించలేదా నీకు? వాళ్ళు కూడా చాలా సినిమాలు వదులుకునే వెళ్ళారు అక్కడికి, అవును. ఒక్క హేమమాలిని గారు did తప్ప. get lot of offers like but then I was getting too good offers ఇక్కడ మంచి క్యారెక్టర్స్, మంచి మూవీస్ ఇన్ తమిళ్, తెలుగు అన్నిట్లోనూ అన్ని లాంగ్వేజ్ నుంచి I was getting the best. ఎస్. So I was not able to leave this and go there. అక్కడ ఏముందో మనకు తెలియదు ఏం కదా. లేదో తెలీదు. ఎగ్జాక్ట్. I was so ఉన్నది వదులుకొని అక్కడికి వెళ్ళి అవును. what if that doesn't work out? ఎస్, ఎ బర్డ్ ఇన్ ది హ్యాండ్ వర్త్ టూ ఇన్ ది బుష్ అంటారు. Yeah, so and I was getting the best here, ఎస్. so why should I leave this and go there? అక్కడి నుంచి ఆఫర్లు వచ్చేవా నీకు? వచ్చాయి. ఎవరితో వచ్చాయి నీకు? Mostly it was from Mithun Chakravarti garu. ఓకే. I remember even Ramba, everybody were doing a film with Mithun garu. And in fact ఊటీకి వెళ్తే నాకు భయంగా ఉంటుంది, అయ్యో ఆయన హోటల్లో వద్దు, వచ్చేస్తారు, అడుగుతారు. అవును, తన షూటింగ్లన్నీ ఊటీలోనే జరుగుతాయి. ఆల్ ది సాంగ్స్ అప్పుడు ఊటీలో జరిగేది. అవును. అండ్ అక్కడ ఊటీలో ఆయనకు ఒక హోటల్ ఉంది. అవును. అండ్ మెజారిటీ ఆఫ్ us will go stay there. And I will be like, అయ్యో ఆయన హోటల్ వద్దు, బికాస్ 2-3 సార్లు పాపం రూమ్ దాకా వచ్చి, ఏంటి మీనా గారు, మీనాజీ, you're not doing movies with me, అది I don't know how to say no, how such a big person coming and asking. ఎస్. See, కుదిరితే మనం చేస్తాము, బట్ when it is not happening, what You can can't we say it. ఒక్కసారి చెప్పొచ్చు, 2 సార్లు చెప్పొచ్చు, ప్రతిసారి మనం చెప్పలేము కదా. Exactly. కొంచెం అదొక అన్కంఫర్టబుల్ ఫీల్ చాలా ఉంటుంది. చాలా ఎంబ్రేసింగ్ కూడా ఉంటుంది యా, ఆ సో టైంలో. దెన్ ఐ యూస్ టు బి లైక్, అయ్యో ఆ హోటల్ వద్దు, వేరే హోటల్ వేయండి నాకు. యూస్ టు బి లైక్ దట్. ఇన్ఫాక్ట్ ఐ రిమెంబర్ ఈవెన్ యష్ జీ, నాకు ఏంటంటే ఇప్పుడు ఐ వాంటెడ్ టు గెట్ introduced by someone like Yash Ji or Suraj Barjatia, those kind of, I love those kind of movies. Yes, exactly. So I wanted to, ఇప్పుడు నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే వాళ్ళ సినిమాలో మనం ఇంట్రడ్యూస్ అవ్వాలి అని I had that thing. Exactly. And I remember మన rhythm shooting అక్కడ బాంబేలో జరిగినప్పుడు I said I wanted to meet Yash Ji, and I met him also. I went to his office and he was so sweet. He was అసలు he came out of his office room and he was like, Meenaji, I am आपका बड़ा fan हूँ. I was like, sir, I'm a big fan of your filmmaking. నేను చెప్పాలనుకున్నదంతా మీరు చెప్తున్నారు కదా అని I felt that, so that was a very beautiful memory. That మెమరీస్. was, yeah. అంటే నిజంగానే యశ్ చోప్రా, ఈ బర్జాత్యా వాళ్ళు చేసే సినిమాలు నీకు బాగుంటాయి నిజంగా. అవును, it will suit me also. Yes. And I love those kind of movies. అవును. So నీకు అటువంటి సినిమాలు ఇష్టం, నువ్వు అటువంటి సినిమాల్లో ఆడియన్స్ కి ఇష్టం. అవును, కరెక్ట్ మ్యాచ్ అది. అవును, యా. బట్ ఇక్కడేమో నువ్వు అందరూ హీరోలతోని, డైరెక్టర్లతోని, ప్రొడక్షన్స్ తోని లాక్ అయిపోయి, అవును, అంటే తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అన్ని నువ్వు బిజీగా చేసావు ఫర్ పీరియడ్. యా. నీకు ఏ లాంగ్వేజ్లో ఎక్కువ కంఫర్ట్ ఉండేది మీనా? అలా ఏమీ లేదండి. ఐ వాజ్ ఓకే విత్ ఆల్ ద లాంగ్వేజెస్. Of course. ఓన్లీ లాంగ్వేజ్ డైలాగ్ మాట్లాడుతున్నప్పుడు కొంచెం కష్టం అనిపించింది తప్ప, షూటింగ్ వైజ్ ఇట్స్ ఆల్ ది సేమ్. అంటే నేను ది ఆపర్చునిటీస్, క్యారెక్టర్స్, నేను ఆ యాంగిల్ అడుగుతున్నా. నువ్వు అందరితోని బాగుంటావు, నీతో అందరూ బాగుంటారు, యా, దట్ పార్ట్ ఈజ్ ఓకే, టేకెన్ కేర్ ఆఫ్. యా. బట్ నువ్వు ఒక ఆర్టిస్ట్గా ఒక ఎదగడానికి, నువ్వు గ్రో అవడానికి, నీ క్యారెక్టర్స్ ఒక మీనా అని ఒక ఇమేజ్ రావడానికి, ఐ డోంట్ నో, ఇమేజ్ ఫస్ట్ నాకు ఇచ్చింది తెలుగులోనే. ఫస్ట్ ఐ వాజ్ accepted and I was ఏమంటారు, I was a queen here. Queen here, exactly. Yeah, I was like treated as a queen here. ఆ తర్వాతే అందరికీ తెలిసింది, ఆ తర్వాతే నాకు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి తమిళ్లో కానీ మలయాళంలో కానీ.
బట్ ఐ కాంట్ సే ఐ వాస్ కంఫర్టబుల్ ఇక్కడే అని చెప్పలేను. అది ఆ పార్ట్ నేను అడగట్లేదు, Yeah. ఎందుకంటే యు ఆర్ వెరీ ప్రొఫెషనల్, ఎస్ టు ద పాయింట్. ఎస్ సో నీ రెస్పెక్ట్ నువ్వు కాపాడుకున్నావు కాబట్టి యా నీతో అందరూ బాగున్నారు, రెస్పెక్టబుల్ గా ఉన్నారు. యా దట్స్ ఆల్ టేకెన్ కేర్ ఆఫ్. ఇక్కడ ఒక ఆర్టిస్ట్ గా తమిళ్లో వస్తే తమిళ్లోనే చెప్పాలి, అవును. ఆ సినిమా నాకు పెద్ద బ్రేక్, ఆ తర్వాత నాకు తెలుగులో ఇన్ఫాక్ట్ మనవరాలు చేశాను తెలుగులో చేసినప్పుడు ఎన్ రాసావెన్ మనసులే అని చెప్పి ఒక తమిళ సినిమా కూడా చేశాను రాజ్ కిరణ్ రాజ్ కిరణ్ తో. అదే మనకి తెలుగులో మొరటోడు నా మొగుడు. అవును. సో రెండు యాక్చువల్లీ 91 లో రిలీజ్ అయింది, బట్ ఫస్ట్ రిలీజ్ అయింది మనవరాలు. సీతారామయ్య గారి ఫస్ట్ హిట్ అయిన వచ్చింది మనవరాలు తెలుగులో. సో దట్ ఈస్ హౌ ఐ బికేమ్ వెరీ బిజీ ఇన్ తెలుగు ఫస్ట్. ఐ కుడెంట్ అక్సెప్ట్ ఎనీ మూవీస్ ఇన్ తమిళ్ అప్పుడు. మన ఈ రాసాన్ మనసులే హిట్ అయినా ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ మూవీస్. చాలా సెలెక్టివ్ గా లైక్ ఏవిఎం వాళ్ళ 150th మూవీ, దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో ఐ వాంటెడ్ టు డూ దాట్ ఇన్ తమిళ్. అమ్మ అది చేద్దామంటాను. లేదంటే ప్రభు గారి 100th ఫిలిం, సో దట్ వాజ్ అ వెరీ స్పెషల్ మూవీ. సో అలా చూసి అండ్ రజనీ గారి సినిమా ఫస్ట్ టైం యజమాన్. సో దట్ వాజ్ ఆల్ లైక్ వెన్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు, వెరీ choosy. I used to be very choosy in Tamil because అప్పుడు తమిళ అవుట్ ఆఫ్ గ్రేట్ ట్రబుల్. ఎస్, తమిళ నుంచి కూడా చాలా ఆఫర్స్ లో వచ్చింది, బట్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ అప్ ఎవ్రీథింగ్. యా, బికాస్ ఐ వాజ్ టూ బిజీ ఇన్ తెలుగు దెన్. ఎగ్జాక్ట్లీ. నువ్వు అలాగా మిస్ అయిపోయిన సినిమాలు పెద్ద హిట్లు అయిపోయి నీకు చాలా జరిగింది. అలా బాధ అనిపించిన సినిమాలు తెలుగులో యాక్చువల్లీ నేను మిస్ చేసి రిగ్రెట్ చేస్తున్న సినిమా నిన్నే పెళ్ళాడుతా. Yeah, Vamshi was like, you have to do any, but unfortunately, too many dates, 60 days అడిగారు, 60 to 65 days or something. అప్పుడు 25 daysలో ఫినిష్ చేసే సినిమాని 60 days అడుగుతున్నారే. How can I do that? And I was always committed. ఇప్పుడు కమిట్మెంట్ లేకపోతే I can give 60 days and I can do it. I was already committed. There was no date. అక్కడ ఇక్కడ ఏదో చేసి ఒక 15 days ఇవ్వచ్చు. వాట్ అబౌట్ ద రెస్ట్? అమ్మో, ఐ కాంట్ జస్ట్ చుమ్మా ఒప్పుకున్న తర్వాత మళ్ళీ ఇబ్బందిలో ఇరుక్కుని అది చెడ్డ పేరు వచ్చేస్తుంది కదా అని అది సినిమా నేను ఒప్పుకోలేదు. ఓకే. యా, బికాస్ దే వాంటెడ్ టూ మెనీ డేట్స్ అండ్ ఐ వాజ్ నాట్ ఏబుల్ టు అకామిడేట్ సో మచ్. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు నిన్నే పెళ్ళాడుతా చాలా లీజర్ గా తీసాడు కృష్ణవంశీ. యా, చాలా లీజర్ గా. టూ మెనీ యాక్టర్స్ ఇన్ దట్, అండ్ హీరోయిన్ క్యారెక్టర్ ఇస్ లింక్డ్ టు ఎవ్రీ క్యారెక్టర్. చూసావా తర్వాత? ఆఫ్ కోర్స్ ఐ సా దట్ అండ్ ఐ వాస్ లైక్, అయ్యో మంచి క్యారెక్టర్ మిస్ చేశాను కదా అని. సేమ్ లైక్ దట్ ఇక్కడ పడయప్ప రమ్యాస్ క్యారెక్టర్ మిస్ చేశాను. కమల్ గారితో వాట్ ఇస్ దట్, ఇది నరసింహ పడయప్ప. యా, నరసింహ రమ్యకృష్ణ క్యారెక్టర్ అది మిస్ చేశాను. అండ్ ఈవెన్ కమల్ గారితో దేవర్ మహన్ మిస్ చేశాను. ఇన్ఫాక్ట్ అది షూటింగ్ కి వెళ్ళి వచ్చి అది క్యాన్సిల్ అయిపోయింది బికాస్ ఫస్ట్ స్కెడ్యూల్ వెళ్ళొచ్చాము. దెన్ హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ విత్ హిస్ గెటప్. మీసాలు సరిగా రాలేదు అని చెప్పి ఆ స్కెడ్యూల్ క్యాన్సిల్ చేశారు. ఐ రిమెంబర్ ఐ వాజ్ షూటింగ్ ఫర్ సుందరకాండ సాంగ్ చేస్తున్నప్పుడు ఊటీలో ఐ మెన్షన్ దట్ ఐమ్ గోయింగ్ ఫర్ దిస్ మూవీ అండ్ వెంకీ గారు వాజ్ లైక్ సో హ్యాపీ అండ్ హీస్ లైక్, ఓ కమల్తో చేస్తున్నావా, వాట్ అన్ ఆర్టిస్ట్ హీ ఈస్, కంగ్రాచులేషన్స్ అది ఇది చెప్పి పంపించారు. ఐ వెంట్ ఫర్ ద షూట్ ఆల్సో అండ్ వి షాట్ ఆల్సో. అది రషెస్ చూసి కమల్ గారికి హీ వాజ్ నాట్ వెరీ హ్యాపీ. గెటప్ దట్ వాజ్ నాట్ అప్ టు హిస్ సాటిస్ఫాక్షన్. సో అది ఇంకా కొంచెం టైం పడుతుంది పెరగటానికి, సో నెక్స్ట్ స్కెడ్యూల్ చూద్దామని క్యాన్సిల్ చేసేసారు. దెన్ మళ్ళీ నెక్స్ట్ స్కెడ్యూల్ వెళ్ళాము. వి అగైన్ రీషాట్ ద సేమ్ సీన్. ఓకే. అండ్ దెన్ ఇట్ వాజ్ ఓకే. దెన్ దేర్ వాజ్ సమ్ మిస్అండర్స్టాండింగ్ బిట్వీన్ ద డైరెక్టర్ ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ఆ స్కెడ్యూల్ మళ్ళీ క్యాన్సిల్ అయింది. అండ్ థర్డ్ టైం వాళ్ళు అడిగినప్పుడు నాకు అసలు డేట్స్ ఇవ్వటం కుదరలేదు. Okay. So like that we missed that movie. So there are a lot of movies. నరసింహ ఎందుకు పడవ ఎందుకు మిస్ అయిపోయావు రజనీకాంత్ తో? రజనీ సార్
బికాజ్ అమ్మ చెప్పారు నాకు ఆ క్యారెక్టర్ సూట్ అవ్వదు అని. నేను చెప్పాను పొగరమోత్ క్యారెక్టర్ అంటే ఆ టైంలో ఐ వాజ్ లైక్ సో హోమ్లీ ఒక పక్కన. అండ్ రజనీకాంత్ గారితోనే ఐ డన్ లాట్ ఆఫ్ మూవీస్ పేర్గా మంచి పేర్ అని అప్పుడు తమిళనాడు అవును తమిళనాడులో ఇట్ వాస్ లైక్ రజనీ అండ్ మీనా బెస్ట్ పేర్. ఇప్పుడు ఇక్కడ వెంకీ అండ్ మీ ఎంత ఎవర్ గ్రీన్ హిట్ పేర్ అంటున్నారు కదా, సేమ్ లైక్ దాట్ అక్కడ చెప్పేవారు. ఆ టైంలో ఈ సినిమా ఈ క్యారెక్టర్ సరిగా రాదు సరిగా ఉండదు అని అమ్మ చెప్పారు. బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్. చాలా డిఫరెంట్ క్యారెక్టర్, వెరీ డిఫరెంట్ క్యారెక్టర్. ఈ అమ్మాయి ఇలా చెప్పగానే వాళ్ళందరూ స్టార్టెడ్ థింకింగ్, డైరెక్టర్ హీరో అందరూ ఓ అవునా ఇది బాగుంటుందా, చేస్తే తప్పైపోతుందా, దే ఆల్సో స్టార్టెడ్ థింకింగ్. దెన్ దే సెడ్ సౌందర్య క్యారెక్టర్ చేస్తారా అని. ఐ వాజ్ నాట్ టూ హ్యాపీ. లేదు చేస్తే అదే చేస్తాను, లేకపోతే నేను చేయను నాకు వద్దు అని చెప్పి అది చేయలేదు. అలా మిస్ అయిందా? అదే కానీ నువ్వు చేస్తుంటే మాత్రం నీకు ఒక ల్యాండ్ మార్క్ క్యారెక్టర్ అయింది. కానీ నేను చేస్తుంటే డైరెక్టర్ గారు చెప్పారు, నేను చేస్తుంటే మరి అంత హార్ష్గా ఉండేది కాదు ఆ క్యారెక్టర్. కొంచెం లాస్ట్ లో కొంచెం మనసు మారి అదే సంథింగ్ ఎండింగ్ కొంచెం డిఫరెంట్ గా ఉండేది. చాలా యారగెంట్ రిలక్టెంట్ అడామెంట్ క్యారెక్టర్ అది. అంత స్ట్రాంగ్ హెడెడ్ గా ఉండదు. నువ్వు చేస్తుంటే నేను ఎండింగ్ వేరేలా ఉండేది అప్పుడు. బికాస్ నేను చేయకపోవడం వల్ల అది క్యారెక్టర్ ఇంకా అది ఇట్ గాట్ ఎన్హాన్స్డ్ ఈవెన్ మోర్. ఎన్హాన్స్డ్ రియల్లీ. నువ్వు మిస్ అయ్యేవన్నాను కానీ బట్ రమ్యకృష్ణ గారు డిడ్ వెరీ వెల్. షీ వాస్ టూ గుడ్. షీ డిడ్ వెరీ వెల్. డామ్ గుడ్. అవును. yes ఎందుకంటే ఆ యార్గన్స్ గట్ట బాగా యాక్ట్ చేయగలిగింది. ఆ క్యారెక్టర్ వల్లే ఆవిడకి బాహుబలిలో కూడా ఆ క్వీన్ క్యారెక్టర్ రావడానికి కూడా అదే బేస్. నరసింహ క్యారెక్టర్. బాహుబలి చూసి ఐ వాజ్ అమేజ్డ్. ఐ కాల్డ్ హర్ ఇమిడియట్లీ. ఐ సెడ్ రాజమాత ఎక్కడ ఉన్నా? And I really called her and I wished her and she was like, thank you sweetheart, thank you. ఈ క్యారెక్టర్ రావడానికి ఆ క్యారెక్టర్ బేస్. కరెక్ట్. ఎందుకంటే షీ కుడ్ ప్రూవ్ హర్. ట్రూ. ఒక ఎలిగెన్స్ ఏదైతే ఉందో దాన్ని రాజమౌళి గారు బాగా, అంటే దానికి శ్రీదేవి గారిని అనుకున్నారట ముందు, అది వేరే విషయం. అవును. ఏదో ఆవిడ ఎక్కువ రెమ్యునరేషన్ అడిగింది గట్టానని చెప్పి తర్వాత సోషల్ మీడియాలో వచ్చింది. దట్ ఈస్ ది రీజన్ దే కుడ్ నాట్ ఎఫర్డ్ అని. వీ డు నాట్ నో వాట్ ఎగ్జాక్ట్లీ వెంట్ ఇన్. నార్మల్గా యూ సెడ్ దట్ సీతారామయ్య గారు మనవరాలు వచ్చి అప్పటి వరకు చంటి సినిమాలో ఎవరిని హీరోయిన్గా పెట్టాలి అని దేర్ వాజ్ ఎ లాంగ్ రో ఆఫ్ డిస్కషన్స్. అప్పుడు జరుగుతున్న టైంలో కరెక్ట్గా సీతారామయ్య గారి మనవరాలు వచ్చి పెద్ద హిట్ అయింది. వెంటనే దెట్టుకెడేషన్ నీకు వెంటనే షిఫ్ట్ అయిపోయారు. సీతారామయ్య గారి మనవరాల తర్వాత చంటి. అవును. నేను ఐ వాజ్ ఫాలోయింగ్ దోస్ డిస్కషన్స్ ఎట్ ద టైమ్. ఇంకా మరి నో సెకండ్ థాట్ అనమాట. సీతారామయ్య గారి మనరాలు వచ్చింది అంతే. 5 బ్రదర్స్ ఒక సిస్టర్ అంటే మేనవే అని చెప్పి కనెక్ట్ అయింది అది ఆ సినిమా. అండ్ యూ సెడ్ తెలుగులోనే నీకు మంచి ఇమేజ్ వచ్చింది. హీరోలుగా నువ్వు చెప్పుకోవాలంటే యూ డిడ్ విత్ చిరంజీవి సార్, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ, రాజశేఖర్, మోహన్ బాబు, ఇంకా యూ డిడ్ నరేష్, రాజేంద్ర ప్రసాద్. అందరితో అసలు యాక్చువల్ గా బిగినింగ్ రాజేంద్ర ప్రసాదే కదా, ఆయనతోనే నవయుగం. తర్వాత నరేష్ తో కొంగుచాటు కృష్ణుడు అవన్నీ ఇంకా బ్లాక్ బస్టర్స్ పెద్ద పెద్ద సినిమాలన్నీ చేసేసి. ఎవరితో నీకు ఎక్కువ అంటే వైబింగ్ కంఫర్టబుల్? ఎవరితోనైనా నీతో అందరూ హ్యాపీగా ఉండేవారు, సరదాగా జరిగే షూటింగ్. బట్ వైబ్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా కమర్షియల్గా నీకు ఒక రేంజ్ తెలుగులో రావడానికి హెల్ప్ అయిన హీరో కాంబినేషన్ అంటే ఏం చెప్తావు నువ్వు? డెఫినెట్లీ వెంకీ గారు. అంతేనా? ఓకే. ఐ హ్యావ్ అ వెరీ గుడ్ ర్యాపో విత్ హిమ్. ఇన్ఫ్యాక్ట్ బిగినింగ్ ఇప్పుడు చంటి సుందరకాండ టైంలో I was always a very quiet person. I never used to talk much. And our time lo, I was just a newcomer. And Valandru, they were already a superstar. Established and superstars in their own.
ఎవరితోనూ ఎక్కువ మాట్లాడేదాన్ని కాదు నేను, ఎవరితోనూ. లెట్ ఇట్ బి చిరంజీవి గారు, బాలయ్య గారు. బాలయ్య గారితో ఐ కాంట్ హెల్ప్ ఇట్ బికాస్ బాలయ్య కీప్ ఆన్ టాకింగ్, he keep on asking, keep on talking. So బాలయ్య గారు was little different. I was like నేను మాట్లాడకపోయినా మాట్లాడించేవారు. బట్ చిరంజీవి గారు, వెంకీ గారు, నాగార్జున గారు, వీళ్ళందరూ not I was also quiet and they were also little quiet, and we were all very professional, and first 2-3 films I was like very quiet, and aa tarvati then I became friends with them, friends with their family. It was like that slowly. సో హీరోలతో కాంబినేషన్స్ అన్ని హిట్లు ఉన్నాయి. దేర్ వర్ సెవరల్ హిట్స్ మాట్లాడితే. అలాగే మలయాళం, కన్నడం. మోహన్ బాబు గారు టోటల్ డిఫరెంట్. చెప్పడం మర్చిపోయాను. మోహన్ బాబు గారు ఏంటంటే బెదిరించడం. ఐ స్టిల్ రిమెంబర్, నేను అప్పుడు చాలా యంగ్ కదా, ఐ వాస్ టూ యంగ్. అల్లరి మొగుడు చేసేటప్పుడు, అండ్ హీ యూస్ టు చుమ్మా పుల్ మై లెగ్. నాకు అది కామెడీగా చెప్తున్నారు, మాట్లాడుతున్నారు అని కూడా నాకు అప్పుడు తెలీదు. అంత కూడా నాకు అంత I was not very ఏమంటారు, అసలు మాట్లాడేది అసలే నాకు అప్పుడు తెలుగు అప్పుడే నేర్చుకుంటున్నాను వేరే. సో ఇట్స్ నాట్ లైక్ 100% I know తెలుగు వెరీ వెల్. సో కొన్ని వర్డ్స్ నాకు మీనింగ్ తెలీదు, అర్థం చేసుకోలేకపోతాను. అండ్ వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు తర్వాత తెలుస్తుంది, ఓ నా గురించా, ఓకే ఏం చెప్పారండి. It will be so funny, and ఆయన హడావడి చేసి ఢామ్ డూమ్ అని వచ్చారు, మాట్లాడతారు, అందరినీ రే రారా పోరా అని పిలవటం, అదంతా. It was so different. He was so different from all the entire the rest of the heroes. Tamillo gaani Telugulo I've never seen anyone like that. And he was then I initially I was like little scared. అసలే నేను మాట్లాడను, ఆయనతో అస్సలు మాట్లాడను. ఇక్కడ అసలు పూర్తిగా పరిచయాలు లేవు, ఏమీ తెలీదు. I used to be friends with his family. లక్ష్మి, ఎవరు, విష్ణు. We used to sit and play. అంతాక్షరి ఆడతాము, మ్యూజికల్ చైర్స్ ఆడతాము షూటింగ్ అప్పుడు. It used to be so funny, and tarvata I started knowing about Mohan Babu garu. He's such a sweetheart actually. Yes. Urki baita pedda idi chesaru, but actually he's such a sweet person inside. And adi later stages lo నాకు తెలిసింది. నాకు టైం పట్టింది అందరినీ తెలుసుకోవటానికి. అందుకని it was like, now I am like friends with everyone. Of course. I'm like in course of time. Yeah, in course of time. నువ్వు కూడా రైజ్ అయ్యావు, you understood the world. Yes. అన్ని తెలిసి నాకున్న ఒకటే ఆయుధం ఏంటంటే I was very professional. Yes. Nobody could say I was unprofessional or do anything or say anything. ఈ అమ్మాయి తప్పు అని ఎక్కడ ఎవరు ఎప్పుడు చెప్పలేరు. అవును. So that was my biggest strong point. Yes, it. And people were scared of that, including మోహన్ బాబు గారు. అంత పెద్ద హడావడి ఓ రే రా అది ఇది చేసేవాళ్ళు కూడా he was అమ్మాయితోనా కరెక్ట్ టైం చెప్పండి రా, తనకేం చెప్పారు నాకు అదే చెప్పండి రా అని చెప్పారు. నువ్వు బాగా గుర్తుపెట్టుకున్నావు. Oh God, it's nice. ఓకే. ఇప్పుడు చిరంజీవి గారు, నువ్వు అన్నట్టుగా చిరంజీవి గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు వీళ్ళందరూ కూల్గా ఉంటారు సెట్లోని. దే ఆర్ ఆల్సో వెరీ జావియల్గా ఉండే హీరోలు. అందులో చిరంజీవి గారుతో నువ్వు ముఠామేస్త్రి, స్నేహం కోసం బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ చేసావు. బట్ యూ హ్యాడ్ మోర్ హిట్స్ విత్ వెంకటేష్ గారు. నాగార్జున 1 or 2. Yeah, I did 3 films. ప్రెసిడెంట్ గారి పెళ్ళం, అల్లరి అల్లుడు. 2 films. Both were hits. ఎగ్జాక్ట్లీ. తర్వాత దానిలో కూడా నువ్వు ఇప్పుడు అల్లరి అల్లుడు నిన్నే పెళ్ళాడితే చేస్తుంటే అది కూడా మిస్ అయ్యింది. Part 2 తీయాలి నీ గురించి. ఎగ్జాక్ట్. ఇప్పుడు అల్లరి అల్లుడులోని నాటీ గర్ల్, వెరీ నాటీ. అండ్ నువ్వు బిగినింగ్ లోనే అల్లరి పిల్ల చేసావు, నాటీ గర్ల్, కోడి రామకృష్ణ గారితో. తర్వాత ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నువ్వు చేసావు
వెరీ నాటీ మిస్చువస్ క్యారెక్టర్స్. యా ఓ పక్కనేమో హైలీ సెంటిమెంటల్ క్యారెక్టర్స్ చేసావు. ఎస్ ఈ రెండిట్లో నీకు ఏది కంఫర్టబుల్ గా అనిపించేది? అల్లరి. అలరా? యా లోపల ఉన్న అల్లరితనం అంతా బయటపడింది అప్పుడే. అంటే నీకు అదర్వైజ్ అట్మాస్ఫియర్ లో అది ఎక్స్పోజ్ చేయడానికి అక్కడ అవకాశం ఎక్కడ అవకాశం లేదు. సో ఐ వాస్ లైక్ బీయింగ్ హ్యాపీ డూయింగ్ దట్. అదేలే, బాగా లూజ్ గా ఉంటాయి, Yes. లిబరల్ గా ఉంటాయి అవును. మూమెంట్స్ కానీ డైలాగ్స్ కానీ Yes. బాడీ లాంగ్వేజెస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ సినిమాలో. తర్వాత మోర్ ఇంపార్టెంట్లీ మన తెలుగు కావచ్చు, ఎనీ గివెన్ లాంగ్వేజ్, హీరోయిన్స్ నార్మల్గా వెన్ దే ఆర్ ఇన్ ట్రెండింగ్లో ఉండి టాప్ ర్యాంక్లోకి వెళ్ళి అందరు హీరోలతోనే చేస్తున్నప్పుడు there have been many instances they used to fall in love. It's a not natural course. ఇప్పుడు మ్యారేజ్ ప్రపోజల్ వరకు ఇప్పుడు అది ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ MBS IT ఇండస్ట్రీలో జరుగుతుంది. ఇట్స్ ఆల్ మ్యారేజ్ ఆఫ్ కన్వీనియన్స్, రైట్? అలాగే నీకు ఎప్పుడు నోబడీ హ్యాస్ ప్రపోజ్డ్ యూ? నువ్వు కూడా నువ్వు ఎక్కువ ఆలోచన రాలేదా? No, the point was I was too young for everybody ఆ టైంలో. ఓ తమిళ్ కానీ తెలుగు కానీ మలయాళం కానీ ఐ వాజ్ ఆల్వేస్ టూ యంగ్ ఫర్ దెమ్. కరెక్ట్, ఐ వాజ్ టూ యంగ్. కరెక్ట్ ఫ్యాక్టర్ అది. అండ్ ఆల్సో ఐ వాజ్ టూ నైవ్. నాకు బై ద టైమ్ ఐ రియలైజ్డ్ వాట్ ఇస్ రొమాన్స్, వాట్ ఇస్ లవ్. What is man and woman relation? Actually, to be honest, in real life లెసన్స్ నేర్చుకోవాలంటే అందులో నేను చాలా లేట్, చాలా వాట్ యు సే వెరీ మీడియోకర్ స్టూడెంట్. వెరీ వెరీ మీడియోకర్ స్టూడెంట్. సినిమాలో మనం ఏదో ఒక ఇది చెప్పి డైలాగ్ చెప్పి అందులో నేను చాలా I was very fast. But in real life, to understand about life, it took quite some time. It took long time. Yeah, for you. very very long time. Exactly. And na lifestyle kuda ante untindi. It was all constantly only movies, movie after movies. Ee language kakapothe aa language, adi kakapothe inko language. It was constantly only that, shuttling between only movies, studios, units, characters. So that I had no opportunity to think anything outside also. Exactly. It's a truth. Very true. Very true. Very true. And me being a very introvert in person, yes, I never used to go out, talk, chat. I was not that kind of a person at all. Na character adi kaadu. So for me to understand life only, it took quite some time. By then it was like too late. Yeah, too late. మేబీ వాళ్ళందరూ ట్రై చేసి వదిలేసి ఉంటారు కూడా. ఐ డోంట్ నో. అంటే నీకు అలాంటి హింట్స్ కూడా రాలేదా ఎప్పుడు ఎక్కడి నుంచి? నాకు నిజంగా ఐ డిడ్ంట్ ఈవెన్ అండర్స్టాండ్ అండి. మెనీ టైమ్స్ ఐ డిడ్ంట్ ఈవెన్ అండర్స్టాండ్, టు బి ఆనెస్ట్. అంటే ఉన్నప్పటికీ నీకు అర్థం కాలే? ఐ నో నాట్ రియల్లీ. అక్కడ ఆపర్చునిటీస్ లేదు. యూఆర్ కరెక్ట్. ఒక పక్కన రజనీకాంత్ గారు, ఒక పక్కన కమల్ హాసన్ గారు. ఎవరైనా ఐ ఓన్లీ గో దే ఫర్ ద షాట్. I only tell my dialogue. I come back and sit with my mother. I only play games. I only read books. Yes. I only give interviews. I talk to people. I do my own job. There is nothing else to do. Or I take care of myself. I do my massages. I do my facials. And that is all my life was. I had nothing outside. I couldn't think of anything. I didn't even know that I can think of anything. Seriously, to be honest. Yes. I can understand and I believe it. And yeah, because I have seen it. Because you've seen it. You've seen me. Yeah, you know how I used to be so. అసలు నీకు నిజంగానే నువ్వు మామూలుగా మాకు తెలుగులో డొమెస్టిక్ గా విలేజెస్ లో ఉన్న మాట ఒకటి ఉన్నది, దద్దమ్మ అని. సో బ్యాడ్. నేను అసలు ఇంటర్వ్యూ I'm staging a walkout. కానీ నువ్వేమో ఇంకో పక్క చూస్తే పెద్ద యాక్ట్రెస్, ఇంకో పక్కన చూస్తే పర్సనల్ ట్రైట్ దగ్గరికి వచ్చేసరికి నీకు ఆ సినిమా తప్పితే డైలాగ్ అయితే ఎంత పెద్ద డైలాగ్ అయినా అవతల పెద్ద యాక్టర్ అంద. నీ కెరీరే శివాజీ గారితో ప్రారంభమైంది. ఇంక అంతకన్నా గ్రేట్ యాక్టర్ ఎవరు కదా?
యువతల చేస్తున్న సినిమాలు బ్లాక్ బస్టర్స్ అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా? మీనా అసలు ఇంటెలిజెంట్ కాదు, చాలా ఇన్నసెంట్, నైవ్ అంటే ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. ఇన్ఫ్యాక్ట్ ఐ షుడ్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ దోస్ ప్రొడ్యూసర్స్. అంత పెద్ద పెద్ద క్యారెక్టర్స్ నన్ను నమ్మి ఇచ్చారు అప్పుడు. నమ్మడం అంటే యువర్ ప్రూవింగ్ నువ్వు సినిమా తర్వాత సినిమా ప్రూవ్ అయిపోతున్నాయి అన్నీ వితౌట్ యువర్ ఎఫర్ట్. నువ్వు యాక్ట్ చేయడం, వాళ్ళు వెంటనే మీనానే పెట్టుకోవాలి ఈ క్యారెక్టర్కి, మీనా అయితేనే కరెక్ట్ ఈ క్యారెక్టర్కి అనే ఒక రేటింగ్ వచ్చేసింది నీకు న్యాచురల్గా. నేను చెప్పాను ఇందాక, సీతారామయ్య గారి మనరాలు హిట్ అవ్వగానే పట్మని దే క్లోజ్డ్ ది డోర్స్, మన సినిమాకి హీరోయిన్ మీనావే అని ఫిక్స్ అయిపోయారు. డైరెక్టరు కేఎస్ రామారావు అండ్ వెంకటేష్ బాబు అండ్ సురేష్ బాబు, రామనాయుడు గారు, ఆల్ పుట్ టుగెదర్. యువర్ నేమ్ వాస్ కంప్లీట్లీ supported and seconded and invited by each and everybody. అండ్ మీడియా కూడా అప్పుడు తక్కువ అనుకో, స్మాల్ అమౌంట్ మీడియా, అది కూడా ఆల్ రోట్ ఇన్ ప్రైజ్ ఆఫ్ యూ. నేను కూడా ఒకటి, ఎందుకంటే సినిమా హిట్ కదా అంతకుముందు సినిమా. యూ ల్యాక్ టు ది కమర్షియల్ డైమెన్షన్ ఆఫ్ చంటి నౌ, ఆ సక్సెస్ ఉండడం వల్ల. సో నీదంతా ఎలాగైపోయిందంటే నువ్వంత గ్లామర్ కుర్రాళ్ళు నిన్ను చాలా మంది యూత్. I used to get lot of letters అప్పుడు ఫ్రమ్ ఫ్యాన్స్. చాలా దానికోసం ఒక ఈవెన్ అపాయింటెడ్ సంబడి టు లుక్ ఆఫ్టర్ ఆల్ దట్. అవును, వాళ్ళందరూ ఫోటోలు అడుగుతూ ఉంటారు, అందరికి ఫోటోలు పంపించడం, దానికోసం ఒక ఆయన్ని అపాయింట్ కూడా చేస్తాను. ఐ స్టిల్ రిమెంబర్ దట్. యా బికాస్ అండ్ ఒక్కొక్క మూవీ, ఇప్పుడు ఒక మూవీ చేస్తున్నాము, అందులో ఒక ఫోటో నచ్చిందంటే అది ఒక 100 or 200 ప్రింట్స్ మనం అడుగుతాము. ఐ యూస్ టు ఆస్క్ దట్ ఫోటోగ్రాఫర్, ఆయన ప్రింట్ చేసి ఇస్తారు. అది అవగానే ఇంకా వేరే సినిమాలో వేరే ఇది ఉంటుంది కదా, వేరే ఒక గెటప్, వేరే ఒక స్టైల్. సో అక్కడ ఏది నచ్చిందో వాళ్ళ దగ్గర ఒక 100-200 ప్రింట్స్ వేసి అదంతా ఐ యూస్ టు సెండ్ టు మై ఫ్యాన్స్ ఆ టైంలో. అవును, బాగా వాళ్ళు లవ్ లెటర్లు గట్ట ఏమో రాస్తుంటారు 100% రాయకుండా ఎట్లా ఉంటారు? నువ్వు చేసేవన్నీ కమర్షియల్ హీరో. ఇప్పుడు నువ్వు మంజుల్ గారు చెప్పినట్టు నువ్వు షో ఆఫ్ చేయకపోయినా, 2-piece సూట్లు వేసుకోకపోయినా, బట్ యూ లుక్డ్ వెరీ ఎలిగెంట్ అండ్ గార్జియస్. తిల్లన సాంగ్ ఒకటే ఎగ్జాంపుల్ చాలు, అబ్బాయి గారు. దాంట్లో సాంగ్స్ అన్ని కూడా చాలా హాట్ గా ఉంటాయి, బాగా తీశారు, పాటలన్నీ పెద్ద హిట్. అండ్ దట్ యూస్ టు బి అ బిగ్ థింగ్. అంటే తెలుగులో ఐ హ్యాడ్ దట్ కరెక్ట్ బ్యాలెన్స్ ఆఫ్ character role as well as little glamour in the songs and all that. And తమిళ్కి వచ్చేసరికి వాళ్ళు క్యారెక్టర్ ఏంటో సాంగ్ కూడా అలాగే ఉంటుంది. సాంగ్ మనం డిఫరెంట్ గా చేయటం, ఇమాజిన్ చేయటం, వేరేలా చేయటం అలా కాదు, ఇట్ విల్ బి వెరీ. అండ్ వాళ్ళు దే యూస్ టు ఆస్క్ మీ, మీరు తెలుగులో మాత్రం అంత గ్లామర్ గా చేస్తున్నారు, తమిళ్లో ఎందుకు చేయరు అని. సార్ తెలుగులో అలాంటి సాంగ్లు ఇస్తున్నారు, మీరు ఇవ్వట్లేదే. కానీ వాళ్ళు టు దట్ ఎక్స్టెంట్ తమిళియన్స్ దే హార్డ్ బిలీవ్, వాళ్ళ కాన్సెప్ట్, కంటెంట్, ఆ ఫ్రేమ్ దాటరు వాళ్ళు. కావాలంటే ఒక గదిలోనే తీసేస్తారు పాట, ఒక దీపం పెట్టి దాన్ని లైటింగ్ లో తీస్తారు సార్. దే ఆర్ ఆ విషయంలో వాళ్ళని చాలా మెచ్చుకోవాలి. అందుకే చాలా కాలం తమిళ్ ఫిల్మ్సే నీకు ట్రెండింగ్ లో ఉండేవి నేషనల్ లెవెల్లో. నేషనల్ అవార్డ్స్ అంటే మలయాళం, తమిళే. తెలుగు ఈ మధ్య ఇప్పుడు వచ్చింది. అంటే నార్మల్గా యాజ్ యూ సెడ్ అండ్ యాజ్ ఐ నో, యూ హ్యావ్ బీన్ వెరీ ఇన్నసెంట్, నైవ్ ఆల్ ద వైల్. బట్ when did you feel like marrying? Yes, this is the point, I should marry. I never felt that way. It was my mom who was like, she felt it. Yeah, time, and it's time to get you married. And chala kalam they were like looking for a person. Oh no. Yeah. So that was happening for quite some time. Then they came across my husband Sagar. Yes. And then we kind of hit it off. We were introduced. అంటే మీరు ఏం కోరుకున్నారు నార్మల్గా? మేము ఇప్పుడు నార్మల్గా ఇన్ జనరల్ ఫ్యామిలీస్ అనుకో, అబ్బాయి ఇంజనీరా, డాక్టరా, యుఎస్ లో ఉన్నాడా, లేకపోతే ఇండియాలో ఉన్నాడా, ఇవన్నీ చూసుకుంటారు కదా. No, we were only looking out for a good character. Okay. That is what really matters. Okay. Not about the job or where the he's from. Riches. The character means the most.
ఓకే. ఎస్. అదే మరి నువ్వు క్యారెక్టర్లు పట్టుకునే నీ కెరీర్ అంతా వెళ్ళింది కాబట్టి Not like that. Character in a nice way. You should have a good understanding about my job. He should have, that మొగాళ్ళంటే నేనే ఇంటికి ద హెడ్ ఆఫ్ ద థింగ్ అండ్ యూ హ్యావ్ టు లిసన్ టు వాట్ ఐ సే, వాట్ ఐ డిసైడ్. అలా ఉండకూడదు. దే షుడ్ బి సమ్ ఈక్వాలిటీ, దే షుడ్ బి అండర్స్టాండింగ్. ఇట్ షుడ్ బి అ గివ్ అండ్ టేక్ పాలసీ. అబౌట్ మ్యారేజ్ అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ అంటే ఇట్ హ్యాస్ టు బి దే లైక్ షుడ్ దట్. షేర్ లైఫ్. Yes, it's about sharing a life together. So character really was the most important criteria. ఫర్ ఎనీబడి ఇట్ ఈస్ an important ingredient. Yes. మెయిన్ ingredient. Yes. సో ఆ వెతుకులాట్లో చాలా మంది వచ్చుంటారు మీనాని చేసుకోవాలని. ఎందుకు రారు? మీనా అంటే పబ్లిక్ గా చెప్పలేదు కదా, But ఇంటర్నల్లీ ఫ్యామిలీస్ లో తిరుగుతూ ఉంటుంది, ఫ్రెండ్ సర్కిల్ లో తిరుగుతూ ఉంటుంది. I was happy. It was always my mother's job. I was doing my job, which is shooting, listening to నీకు characters. జీవితంలో దేవుడిచ్చిన మొట్టమొదటి పెద్ద వరం. Yes. వరం My mom. మీ మదర్. నిజంగా Definitely. ఐ హావ్ నెవర్ సీన్ దట్ కైండ్ ఆఫ్ ఎ మదర్. Yes. ఐ కెన్ టెల్ యూ. ఎందుకంటే నీకేమి తెలీదు. పోనీ నువ్వు తెలిసి నువ్వు మీ మదర్ కూర్చుని ఇది కాదు అలా కాదు ఇలాగా అని మాట్లాడుకోవడానిక నువ్వు షూటింగ్ చేసి వచ్చి రూమ్ లో పడుకునేదాన్ని. అంతే. దట్స్ ఇట్. That's all. భోజనం చేయడం, పడుకోవడం, అంతే. 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 మళ్ళీ దాంట్లో చాయిస్ ఇది కూడా కావాలి, లేదు. అది కావాలి, అది అడగడం కూడా నాకు తెలీదా మరి అంత బ్యాడ్ గా. That's what I'm saying. ఇప్పుడు అనిపిస్తుంది ఏంటి అంత బ్యాడ్ గా ఉన్నాను అని. అంటే నీకు ఇందాక నేనంటే నీకు కోపం వచ్చింది. అసలు నీకేమీ తెలీదు. అయ్యో. అంటే గాడ్ హ్యాస్ బీన్ సో కైండ్ ఫర్ యూ, వెరీ కైండ్ ఫర్ యూ. ఏమీ తెలియదు నీకు అదర్ దెన్ యాక్టింగ్. Other than acting, yes. రైట్. బట్ యు హ్యావ్ ఎ మెరిట్ విత్ యూ. అదేంటి చెప్పనా? నీకు తెలుసు లేదు నాకు తెలియదు. అమ్మ మాట వినాలి అనే ఒక పాయింట్ ఉందే, దట్ సేవ్డ్ యూ ఆల్వేస్. Yes. I'm telling you, శ్రీదేవి గారు కూడా సేమ్ ఇలాగే. నేను ఇందాక అనుభవాను. నీ ఒక్కరితోవే నేను కాదు. అదే చెప్పాను. ఇట్ ఈస్ నాట్ జస్ట్ హర్ స్టైల్ ఆర్ హర్ డాన్సింగ్ ఆర్ పర్ఫార్మెన్స్, ఈవెన్ హర్ క్యారెక్టర్. That is what I meant by I was like so in fond of her that I wanted to be like her in every which way possible. పాసిబుల్. Yes. పాసిబుల్. ఎగ్జాక్ట్లీ. Yeah. అదే అన్న. ఈ మొత్తం సినిమా ఇండస్ట్రీ అంటే ఇది పెద్ద సముద్రం. లోపలికి దిగడమే తెలిస్తే తప్పితే ఎక్కడికి రీచ్ అవుతారో ఎవరికి తెలియదు. చాలా మంది మునిగిపోతారు. దే కాంట్ రీచ్ ద షోర్ అదర్ సైడ్ ఆర్ దే కెనాట్ రిటర్న్. Correct. This is the character of film industry. Yes. Right? Yes. Subjected to lot of fluctuations. True. అలాంటి దాంట్లో నువ్వు 82లో చిన్న పిల్లగా ఇండస్ట్రీలోకి వచ్చి పెద్ద పిల్లవై అల్లరి పిల్లవై ఎన్నో సినిమాలు అందరితో చేసి నిలబడి you're there where you started. Yes. ఇంకా అలాంటి కెరీర్ ఉండడం కష్టం. అందుకే నేను ఇందాకలన్నా మీనాని చేసుకోవాలని చాలా మంది తాపత్రయపడవచ్చు. ఎందుకంటే మీనా లాంటి వైఫ్ దొరకాలి కదా. బట్ నువ్వు ఇందాకలు అన్నట్టు అందరూ ఏజ్ బార్ వాళ్ళని ఇద్దరు. అది చాలా ఇంట్రెస్టింగ్ గా, చాలా వాటికల్ ఒక స్ట్రేంజ్ గా ఉంటుంది అదంతా కూడా. బట్ అవుట్ సైడ్ నుంచి యూ హ్యావ్ సెలెక్టెడ్ సాగర్. Yes. You spent time with him before marriage to understand each other? Yes, to understand each other we did. Okay. నార్మల్గా ఇప్పుడు అది జరుగుతోంది. అమ్మాయి అబ్బాయి మాట్లాడుకోవాలంటున్నారు, ఫోన్లో మాట్లాడుకుంటుంటారు, తర్వాత బ్రేకప్ చెప్పేసుకుంటున్నారు, 2 నెలలు మాట్లాడుకుని ఇంకేదో గొడవ నడుస్తుందిలే ఇక్కడ. కానీ ఇన్ జనరల్ మ్యారేజ్, జనరల్ సొసైటీ. బట్ వాట్ యు లైక్ మోస్ట్ ఇన్ సాగర్ ఎట్ ద టైమ్? He was very understanding, he was patient. నువ్వు హీరోయిన్, సినిమా ఇండస్ట్రీలో నుండి సినిమా పనులు చేస్తున్నావు, ఇన్ని సినిమాలు చేసావు, ఇవన్నీ తనకి. I like the fact that he actually understood me. I am not what I look from outside. Me cheppinattu, from outside I'm a big star, I'm a big celebrity and all Yes. that. But in person, what I am, what are my interests, what are my likes and dislikes. In nutshell. Yeah. He could understand. Even before I could say something, he would understand and he will Continue say that. Yeah.
ఓకే. సో I గ్రేట్. will be like, I'll start something and he can finish it perfectly. ఓకే. Yeah. ఫిల్ ఇన్ ది బ్యాంక్స్. Yeah. Yeah. Huh? Yeah.